తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. విశ్వం కనుసన్నలోనే ప్రతి ఒక్క మనిషి మనుగడ ఉంటుంది. దాన్ని అనుసరించే మన జీవితం ఉంటుంది. ఆ విశ్వాన్ని నియమాలు మనం తెలుసుకుని అది పాటించినట్లయితేనే మన జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు రైటర్, సోషల్ యాక్టివిస్ట్, కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ లక్కరాజు నిర్మలా గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. నిజంగా విశ్వ నియమాలకి సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అసలు ఆ నియమాలు ఏంటి, మాకు తెలియవు. కానీ అవన్నీ కూడా మన జీవితంలో ఒకటిగా చాలా మంది పాటిస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే వాటిని మర్చిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు విచ్చలవిడిగా, అంటే సొంత డెసిషన్స్ తీసుకోవడం అన్నది ఉంటుంది కదా, అలా తీసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో మనిషి మనుగడ ఇదంతా ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంబంధం, అనుసంధానం ఇవన్నీ ఉండాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు అలాంటివన్నీ మనం కోల్పోతున్నాం అమ్మా. ముఖ్యంగా ఒకటి దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే భార్యాభర్తలు ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. అందులో ఏ చక్రం ఏదైనా కూడా కుంటిగా ఒంటరిగా ఏది పని సాధ్యం కాదు చేయడం అన్నది. సో అలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాము. అసలు కుటుంబ వ్యవస్థ అంతా కూడా భార్యాభర్తలు సరిగ్గా లేకపోవడం వల్ల అస్తవ్యస్తం అయిపోతుంది. అసలు దీని గురించి మనం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, ఎలా పాటించాలి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా. నాన్న, రోజు ఫోన్లు వస్తున్నాయి కదా. మెయిన్ భార్యాభర్తల హెరాస్మెంట్సే. భార్యకు భర్త, భర్తకు భార్య హెరాస్మెంట్స్ ఒకటి. తర్వాత పిల్లలు పుట్టకడం లేదు అనేది ఒకటి. తర్వాత గర్భం నిలవటం లేదనేటి ఒకటి. ఇవి ప్రధాన అంశాలు. ఈ విశ్వ నియమాలను నేను రీసెర్చ్ చేస్తూ పోతున్నప్పుడు ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ విశ్వం నుంచి మనం డిటాచ్మెంట్గా బ్రతుకుతున్నాం. అసలైన సబ్జెక్టు మిస్ యూ. ఆ సబ్జెక్టును మనం మిస్ చేసుకున్నాం. అంటే లోతులుగా చూస్తే ఆంగ్లేయులు మరి ఈ సబ్జెక్టు తీసుకెళ్ళిపోయి వాళ్ళ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో పెట్టుకున్నారు. దానిపైన రీసెర్చ్లు చేశారు. కానీ మన దాంట్లో ఆ చిన్న పార్ట్ మన వేదాల్లో, భగవద్గీతలో ఉన్నాయి. అవి కూడా ఆ సబ్జెక్టు కూడా ఉంది, కానీ ఎస్టాబ్లిష్ జరగలేదు. ఆ సబ్జెక్టు అంతరంగా ఉండిపోయింది. అది మాయనో మంత్రమో మరి మన ప్రాప్తమో నాకు తెలియదు. కానీ ఒక్కటమ్మా, ఇక్కడ మనకి ఏదన్నా కూడా పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. అసలైంది ఆరిజిన్ మన భారతదేశంలో ఉండి పక్క దేశానికి వెళ్ళి వాళ్ళు రీసెర్చ్లు చేసి ఇది మాది అని బయటకు వస్తుంటే అప్పుడు ఫాలో అవుతున్నా. ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా అదే కదమ్మా. అది రోజు అట్రాక్షన్ ఆఫ్ లా మీద వేల యూట్యూబ్లు, ట్రైనింగులు. అసలు డబ్బుని ఎలా సంపాదించుకోవాలి ఈజీగా మేనిఫెస్టేషన్ చెయ్యండి అయిపోతుంది. అవును, అంత ఈజీ కాదు నాన్న. అనుకున్నంత ఈజీ కాదు అది. ఏదైనా కోరిక మనకు ఫలించాలి అని అంటే దానికి విశ్వంలో 12 సూత్రాలు ఉన్నాయి. ఈ 12 సూత్రాల మీద నేను చేసిందే రీసెర్చ్. ఇది రీసెర్చ్ చేసి నేను తెలుసుకోవడానికి నాకు 12 సంవత్సరాలు పట్టింది. అబ్బా, 12, 13, 14 తెలియదమ్మా. చిన్నప్పటి నుంచి నాలో ఏర్పడ్డటువంటి బీజము అన్వేషణ అని. అసలు జీవితం అంటే ఏమిటి, ఎందుకు ముందుకెళ్తోంది, ఏమిటి. కొన్నే పబ్లిష్డ్గా చాలా ఉత్తమోత్తమంగా ఉంటాయి. వేమన పద్యాలు, సుమతి శతకాలు. మరి రోజు 100 మంది, 1000 మంది, కోట్ల మంది కూడా పద్యాలు రాస్తున్నారే. మరి అవన్నీ ఎందుకు పోవటం లేదు, ఎందుకు పాపులారిటీ రావటం లేదు. అలా నేను రాస్తున్నాను. నేను కవిత రాశాను చిన్నప్పుడు. సంకల్పంలో లేదు ఫలం, ప్రయత్నంలోనే సఫలం, కల్పనలో నిద్రించక యత్నంతో సాధించని. మరి అలా కవితలు నేను కూడా రాస్తున్నాను కదా. నేను కూడా టీవీలో అప్పటి కాలంలో ఇంత చిన్న నాలెడ్జ్ ఉన్నా ఈ రోజుల్లో అయితే పబ్లిసిటీ వచ్చేస్తుంది. కానీ మా కాలంలో చాలా కష్టం, పబ్లిసిటీ రావడం చాలా కష్టం. అట్లా చాలా ఆధ్యాత్మికంగా గురువులు వచ్చేవాళ్ళు. భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడము, అస్ట్రాలజీ నేర్చుకోవడము, చాలా సబ్జెక్ట్ అంతా వస్తున్నప్పుడు అన్వేషణ అనే ఒక కవిత రాశానమ్మా. ఎందుకు కొందరికే కష్టాలు, కొందరికే ఆనందాలు, కొందరే ఎందుకు అవిటి వాళ్ళు అని చిన్నప్పుడు కలిగింది నాకు ఒక బీజం. అప్పుడు తర్వాత కాలంలో ఒక వర్షము అంతటా కురుస్తుంది. ఒక బిందువు ముత్యపు చిప్పట్లో పడి ముత్యాన్ని అవుతుంది. ఇంకో చిప్పు సర్పం కోలర, ఇంకో చినుకు సర్పం కోడరలో పడి విషంగా మారుతుంది. ఎందుకు 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 డాక్టర్ని అడిగితే ఒత్తి చెప్పాడు. ఇంజనీర్ చిన్నప్పుడు ఏదో కవిత్వం కదా అది. పాపం ఒకళ్ళు చెప్పారు. అసలు జీవిత సార్థకత అంటే ఏమిటి, ఏమీ లేదు, త్యాగం చేయండి, మోక్షం పొందండి అన్నారు. అందులో ఏది నాకు దొరకలేదు. నా అన్వేషణ అందుకోసమే. జీవితం అంటే ఏంది, జీవిత సార్థకత అంటే చాలా చిన్న వయసులో రాశాను నాది.
దానికేమో భగవంతుడు నాకు ఇచ్చిన వరం లాంటిది అనుకుంటాను బహుశా. ఫెయిల్యూర్ జీవితంలో అన్నిట్లో ఫెయిల్యూర్ అయ్యాను అని నేను అనుకున్నా. అంటే ఫెయిల్యూర్ అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే. సిచ్యువేషన్ల వల్ల కలిగింది అని నేను అనను కదా, నాకు సాటిస్ఫాక్షన్ కలగలేదు బహుశా. అంటే నా జీవితంలో నేను ఇంకా ఇంకేదో ఉంది, ఇది కాదు ఇంకేదో ఉంది అని అనిపించిందేమో బహుశా నాకు. కవిత్వం రాశాను, కవిత్వం అంతటితో ఆగిపోయింది. వివాహం కాగానే ఉద్యోగం చేశాను, పిల్లలు పుట్టగానే ఉద్యోగం రిజైన్ చేశాను. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను, పిల్లల వివాహానంతరం అది క్లోజ్ చేసుకున్నాను. అట్లా జీవితం మొత్తంలో అన్నీ ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాను. ఇది కాదు ఇంకేదో ఉంది అనిపించేది. అలా నేను ప్రకృతిలోకి వెళ్ళిపోయి రోజు ప్రకృతితో మాట్లాడడం మొదలుపెట్టాను. అంటే ఈ నా అన్వేషణకి ఒక్కొక్కటి తెలుసుకుంటూ, అంటే చిన్నప్పటి నుంచి కూడా నాలో ఒక అద్భుతమైన చైతన్య శక్తి నాలో ఉంది. ఆ చైతన్య శక్తి ఒక్కొక్క రూపంలో బయటపడుతూ వచ్చింది. ఒక్కొక్క రూపంలో నేను అనుభూతిని చెందుతూ వచ్చాను. అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. కానీ నాలో అంత శక్తి ఉందని నాకు ఒక్కదానికే తెలుసు, ఎవరికి తెలియదు. అలాగా నేను ఒక ఇల్లు కట్టుకోవడానికి స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు ఎవరో వస్తారు, అప్పు చేసేయాలి అని పుస్తల తాడు కుదువ పెట్టడానికి నేను రెడీ పెట్టుంచేదాన్ని. ఆ రోజు సాయంత్రమే ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ ఇల్లు అమ్మేస్తున్నాము, ఇంకా మాకు అక్కర్లేదు, అప్పుల పాలైపోయాము, మేము అప్పులు తీర్చలేము అని. ఎందుకు అంటే ఆయన వైపున్న అమ్మా నాన్న లేరు ఆయనకి, మా వైపున్న చాలా కోటీశ్వరులు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ మేమిద్దరము ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాను. నేను ఉద్యోగం కూడా రిజైన్ చేశాను. పిల్లలు వ్యవహారము ఎవరు పట్టించుకుంటారు నాన్న? అన్నున్నోళ్ళనే పలకరించడం కష్టం, అంటే ఏం లేని వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? రిలేషన్షిప్స్ బంధాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అలాగా అందరితో డిటాచ్మెంట్గా బతుకుతూ వాళ్ళని కూడా నేను అడిగితే ఇచ్చేవాళ్ళేమో, కానీ అడిగే అవకాశం లేదు, నేను అడగలేదు. అలా వెళ్ళి ఒక జాతకం దగ్గరికి పోయి ఒకసారి జాతకం చూపించుకున్నాం. అప్పటికే నాకు అస్ట్రాలజీ అన్నీ వచ్చు. అయినా మేము వెళ్ళి చూపించుకున్నప్పుడు ఒక అస్ట్రాలజరు చాలా అమోఘమైన మాట చెప్పాడు. మీకు ఇండ్లు అమ్ముతామమ్మా, ఇటువంటి ఇండ్లు ఇంకా 3-4 వస్తాయి పో అన్నాడు. అదేంటి, ఆయనకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, ఊరి నిండి అప్పులు, చంటి పిల్లలకు పాలు పోద్దామన్నా డబ్బులు లేవు, 1కి 3 నీళ్లు పోస్తున్నాను, గంజి పోసుకుంటున్నాం, కిటికీలు దర్వాజాలు లేకుండా మట్టి పోసుకున్న ఇల్లు, కిటికీలకు కర్టెన్లు వేసాను, 2 బిడ్డలకు డెలివరీలు నేను చేసుకున్నాను, ఉయ్యాలల్లో చంటి పిల్లల్ని బట్ట ఉయ్యాల్లో పెట్టించాను, ఉద్యోగం చేసి వస్తే అలసిపోతున్నాను, ఏంటి అసలు మా ఇల్లు ఏంటి అమ్ముడు పోకపోవడం ఏంటి, మరి ఎట్లా తీర్చాలి అప్పులు అని అనుకున్నప్పుడు ఆయన అస్ట్రాలజీ ఒక మాట ఇది చెప్పాడు, నీకు ఇలాంటి ఇళ్ళు చాలా వస్తున్నాయి. తర్వాత నమ్మకం కుదరలే, మళ్ళీ ఈ బొటనవేలు జ్యోతిష్ శాస్త్రం చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్తే ఒక అద్భుతమైన పుస్తకం నీ జీవితంలో రాస్తావమ్మా, అది విశ్వవిఖ్యాతిగాంచిన పుస్తకం. అంటే నేను అప్పటికే పుస్తకాలు రాస్తున్నాను కదా, ఏదో ఇట్లాంటి కవిత్వాలే రాస్తా అనుకున్నాను, కానీ ఇంత మంచి పుస్తకం నా ద్వారానే ఈ విషయంలో నుంచి నేను బయటికి తీసుకొస్తానని కలలో కూడా ఊహించలేదు నాన్న. అలాగా నేను వాకింగ్ చేస్తూ చాలా అనుభవాలు ఇలా నీకు చెబుతూ పోతే, మా ఇల్లును ఏదో మోటార్ గేట్ చేశారు, మళ్ళీ మా ఇల్లు మాకు వచ్చేసింది, అదెవరో బ్యాంకులో లోన్లు పోవడానికి ఏదో చేశాము, మళ్ళీ అది ఇల్లు మాకు వచ్చి, నాకు మా ఆయనకు ఉద్యోగాలే లేవు, ఇంత పెద్ద ఇల్లు మాది చూడు, మా అన్నల తమ్ముళ్లకు మా చుట్టాలకు పెద్ద వాళ్లకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి వందల ఎకరాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు కూడా డబ్బులు ఉన్నాయి, కానీ ఎవరికి అందరికీ ఫ్లాట్లే ఉన్నాయి, ఎవరికి సొంత ఇల్లు లేదు, కానీ మాకు సొంత ఇల్లు ఉంది. మేము 24 hours కష్టపడతాం, నేను మా వారిద్దరం. పెద్ద అన్యోన్యమైన దాంపత్యం అని చెప్పట్లేదు, కానీ ఇద్దరం కలిసి సర్వీస్ ఓరియంటెడ్. మెంటల్లీ రిటార్డెడ్ స్కూలే 2 floors నడిపాం చూడండి ఎక్కడ. అది ఎంత యాదృశ్చికం. కలెక్టర్లు, కమిషనర్ చంద్రబాబు నాయుడుతో సహా అందరూ మన ఇంటికి వచ్చారు, కలెక్టర్లు కూడా ఇక్కడికి వచ్చారు. దానికి గ్రాంట్ వస్తుంది, మేము ఉద్యోగం రిజైన్ చేసినాక మాకేం తెలుసు డబ్బులు వస్తాయని, ఎవరో వచ్చారు, గ్రాంట్ వచ్చింది, గ్రాంట్ శాంక్షన్ అయింది, మా పొజిషనే వెళ్ళిపోయింది. ఒక పెద్ద నెక్లెస్ రోడ్డు నేను నాతో ఇనాగ్రేషన్ చేయించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ మీటింగ్ అని అయితే చంద్రబాబు నాయుడు చెప్పేవారంట, లక్కరాజు నిర్మలను చూసి సర్వీస్ నేర్చుకో, ఇప్పుడు మీరు వస్తున్నటువంటి చెట్లు మేము నాటించినాయి, పార్కులు మేము కట్టించినాయి, చాలా గొప్ప కార్యక్రమాలు జరిగాయి మావి మా వల్లన. గార్బేజ్ రిక్షా వాళ్ళు లేకుంటే గార్బేజ్ రిక్షా ఏ పనన్నా, ఇప్పుడు ఎవరో వచ్చి అమ్మా ఇది ప్రాబ్లం అంటే ఫలానా వాడు మాకు ఉద్యోగం రావాలనడం చెప్పడం, అలా ఆ పనులు.
పార్కులు కట్టించేసాము, స్ట్రీట్ నేమ్ అంతా చేసేసాము. పొలిటికల్గా ఈమె చాలా గొప్ప అని పేరు వచ్చింది. నిజానికి నాకు పాలిటిక్స్ అంటే తెలియదు, సర్వీస్ ఓరియంటెడే తప్ప పాలిటిక్స్ మనకు తెలియదు. అందరు బయట అనుకునేది వేరు, మా జీవితం మా ఇంటర్నల్ ఫీలింగ్స్ మాకు వేరనమాట. అయితే అందరు అనుకున్నారు ఈమె పొలిటికల్గా చాలా గొప్ప వ్యక్తి అయిపోతుంది, కానీ రాలేదు. ఎందుకంటే నాకు మా పిల్లలు, మా ఇల్లు, మా స్కూలు దాని వరకు మాత్రమే పరిమితం అయిపోయాను. బయటి ప్రపంచంలో విచ్చలవిడిగా తిరగగలిగేంత పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగాం కదా, ట్రెడిషనల్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా అలా దూసుకుపోయేవి అవన్నీ రాలేదు, నాకు తెలియదు. అదే మీరు అన్నారు కదా, అలాంటి సిచ్యువేషన్ లో ఏమీ లేని టైంలో కూడా మీరు మీ హస్బెండ్ ఒకరికొకరు తోడుగా ఉండి ఇద్దరిది ఒకటే మాట అనుకుని ఒకటే వేలో నడిచారు. ఇలా ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు అసలు? అదే లోక్ అదాలత్గా మెంబర్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చే కేసెస్ కూడా నాతో చేయించేవాళ్ళు, జడ్జీలు పిలిచి అమ్మాయిలారా. మామిడాకులు ప్రోగ్రామ్ మా టీవీలో మేము ఇనాగ్రేషన్ చేశాము నాన్న. బతుకు జట్కా పండి వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఇనాగ్రేషన్ చేశాం టీవీలో. అట్లాగా కౌన్సిలింగ్లో 45 years ఎక్స్పీరియన్స్. భార్యాభర్తలు అంటే ఏమిటి, కానీ నేను విశ్వంలోకి వెళ్ళి అటాచ్మెంట్ కుదుర్చుకున్న తర్వాత ఈ విశ్వంతో నేను మాట్లాడడం మొదలు పెట్టేశాను. అంటే విశ్వం ఇప్పుడు నాతో అంటే మీకు ఒక ఫోన్ నెంబర్ తెలిస్తే డయల్ చేసుకొని మాట్లాడతారు కదా, అలాగా నేను నా మనసు నేను నా ప్రవర్తనలో ఎలా ప్యూరిఫై చేసుకోవాలో అది యాదృష్టికంగా జరిగిపోయింది. ఇప్పుడు విశ్వ నియమాలు మొత్తం నాకు తెలిసిపోయాయి. ఈ విశ్వ నియమాల్లో మీరు ఒక ఫోన్ నెంబర్ డయల్ చేసి విశ్వానికి కాంటాక్ట్ అవుతాము అంటే మీ చుట్టాలకి ఎవరికో ఫోన్ చేయాలి, మీరు ఫోన్ చేస్తారు. అలా కాదు, నేను విశ్వంలోకి వెళ్ళిపోయి వర్షం పడొద్దు అంటే పడదు. నాకు ఏం కావాలో ఆ విశ్వం నాకు ఇచ్చేస్తుంది నేను అడగగానే, నా మనసు తెలుసుకొని. యూఎస్లో నేను వాకింగ్ చేస్తూ పోతుంటే మా అల్లుడు అన్నాడు వద్దంటే అక్కడికి వెళ్ళొద్దు అని అన్నాడు. కానీ అక్కడ రెండోరు అబ్బా బాగుంది ఇట్లా గ్రీనరీ ఉండాలి, మాకు తార్నకాలో ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చి గ్రీనరీలో నడుస్తాను, నేను కాలనీలో నడవను, నాకు ప్రకృతి కావాలి అన్నాను. నెక్స్ట్ డే బోర్డు పెట్టారు అక్కడ, దిస్ ఈజ్ ఓన్లీ వాకబుల్. 1 year దాకా రోడ్డు రిపేర్లో ఉందని వాకింగ్ చేస్తూ వెళ్ళేదాన్ని. అక్కడ కూడా అక్కడ వాకింగ్ చేస్తూ 1 kilometer నడిచి నేను రేపటి నుంచి రాను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను అక్కడ ఓయూలో అయితే కొంచెం దూరం వెళ్ళి వాకింగ్ చేసి కూర్చుంటాను, నేను రాను అని విశ్వంతో చెప్పేశాను. నెక్స్ట్ డే ఎవరో కుర్చీ వేశారు అక్కడ. ఆ పుస్తకంలో నేను అందరికీ విజన్ కూడా చూపించాను. అమెరికా పర్యటన పుస్తకంలో ఒక కుర్చీలో నేను కూర్చుని ఫోటోతో సహా చూపించాను. అక్కడ ఉన్న యూఎస్లో మా పిల్లలందరికీ కూడా పుస్తకంలో పర్యటనలో దాంట్లో నా అనుభవాలన్నీ రాశాను. అక్కడ 2-3 వేల కేసులు నేను సాల్వ్ చేశాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్ననే, అంటే విశ్వంతో కనెక్షన్ పెంచుకున్నాను. ఏం మాట్లాడినా నాకు విశ్వం నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మన చుట్టాలకు ఫోన్ చేసి నువ్వు చెప్పుకున్నట్టుగా ఈ విశ్వంలో నేను, నాలో విశ్వము, ఈ 12 laws పూర్తిగా ఆచరించడం మూలంగానే, ఈ విశ్వవ్యాప్తం చేయడం మూలంగానే మీరు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకి విశ్వంలో నుంచి నేను చైతన్య శక్తి నుంచి నాకు తెలిసిన ప్రతి ఆన్సర్ ఇస్తున్నా. ఇప్పుడు మనం మొట్టమొదటిగా మాట్లాడుకుంటున్నది భార్యాభర్తల అనుబంధం గురించి నాన్న. విశ్వము నియమాలలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే పంచభూతాలు. అంటే మనం శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, విశ్వంలో పంచభూతాలు. విశ్వం అనే దాంట్లో కోటాను కోట్ల విశ్వరూప సందర్శనలో మీకు చెప్తాడు ఆయన. కానీ విశ్వం అంటే మనకు సైంటిఫిక్గా తెలిసింది ఏంటి? పంచభూతాలు. భూమి, నీరు, సూర్యుడు, ఆకాశము, భూమి, ఇవే కదా. నీరు, నిప్పు, గాలి, అంతే కదా. మన బాడీ కూడా ఈ మెటల్స్ తోటే తయారవుతుంది. మన మూలాధారము భూమి అన్నారు. ఆ రోజుల్లో సంస్కృతం కాబట్టి సంస్కృతం పేరు టర్మినాలజీ పెట్టారు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇప్పుడు మీరేం టర్మినాలజీతో మాట్లాడుతున్నారు? వైఫై, ఆఫై, ఈఫై, ఇంటర్నెట్, ఇవేవో చెప్తున్నారు కదా. ఆ రోజు సంస్కృతం ఉంది కాబట్టి మూలాధారము అన్నారు భూమిని. దానిపైన ఉండే వాటర్ మన బాడీలో, దాన్ని స్వాధిష్టాన చక్రము అన్నారు, వాటర్ ఎలిమినేట్ పాయింట్ని. దాని తర్వాత ఉండేది మణిపూరక చక్రము, అంటే సూర్యుడు, మనలో డైజెషన్ కెపాసిటీ, ఎనర్జీ పాయింట్. హార్ట్ చక్ర, హార్ట్ చక్ర అంటే ఏంటి? గాలి, లక్ష్మీనారాయణుడి నివాసము. విశుద్ధి చక్రం అంటే ఆకాశము, దీంతో ఆకాశం సంబంధము, దీన్ని చక్రము భూతము అన్నారు. తర్వాత దీన్ని ఆజ్ఞా చక్రము అన్నారు, అంటే పాజిటివ్ ఎనర్జీ పాయింట్. దీన్ని సహస్రార చక్రము అని అన్నారు. ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ అరే అన్నీ మనకు తెలిసినవే. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో మీరేం చేస్తారు? బయట ఉండే పంచభూతాలు, మన శరీరంలో పంచభూతాలు అన్నీ ఉన్నాయి కదా. మనలో భూమి ఉంది, అక్కడ కూడా భూమి ఉంది. మనలో వాటర్ ఉంది, బయట కూడా వాటర్ ఉంది. మనలో కూడా మణిపూర చక్రం ఉంది, బయట కూడా మణిపూర సూర్యుడు ఉన్నాడు.
మనలో హార్ట్ చక్ర, గ్రీనరీ, ప్రేమ, కృతజ్ఞత. ఇక్కడ ఉండేది విశుద్ధి చక్రం. అంటే ఆకాశం చూడకుండా ఉంటేనే మీకు థైరాయిడ్ వస్తుంది. ఈ శబ్దంలో అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఈ చక్రం క్లోజ్ అయిపోతుంది. విశ్వ నియమాలు అనుసరించి అవసరం ఉన్నప్పుడు ఇందాకే ఫోన్ వచ్చింది నాకు. ఆమె చాలా కోట్ల రూపాయల బిజినెస్ చేసిందట. పార్ట్నర్స్ అందరు పంచుకునేటప్పుడు అబద్ధం చెప్పేసిందట. ఆమెకు ఒక్క రూపాయి కూడా రాలేదట. అంటే అబద్ధాలు చెప్తూ బిజినెస్ చేసేసింది. తీరా తనకు డబ్బులు వచ్చే టైంలో ఆ చిన్న అబద్ధం చెప్పడం మూలంగా ఆమెకు తెలియకుండా పలికిందంట. ఆ విశుద్ధి చక్రం అట్లా చేస్తుంది. మీరేమనుకుంటారు? ఎవరో చేస్తారు, మమ్మల్ని ఎవరో మోసం చేశారు. ఇప్పుడు మనుషులము మనమందరం అనుభవిస్తున్నవి అన్నీ కూడా మనం చేసుకున్నవే, మనం ఆలోచించినవే, మనము పొందినవే మనం రిటర్న్ పొందుతున్నాం. అంటే నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్న, చేస్తున్న పనులు, చూస్తున్నవి, చేస్తున్నవి, తెలుసుకుంటున్నవి, మన అనుభవాలు అన్నీ రాంగ్. ఈ 12 నియమాలను అనుసరించి టోటల్గా మనము విరుద్ధ భావాల చేత మనం బ్రతుకుతున్నాం బంగారు తల్లి. అది రహస్యం. ఇప్పుడు భార్యాభర్తల గొడవలోకి వచ్చేద్దాం మనం. ఫస్ట్ పాయింట్. దానికి ముందు ఈ ఎపిసోడ్ చూస్తేనే మనం నెక్స్ట్ చేసే ఎపిసోడ్స్ అర్థమవుతాయి, లేకపోతే ఎపిసోడ్స్ అర్థం కావు. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉండేది పాయింట్ ఏమిటిది? ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రము అనేది ఏమిటిదంటే, ఒక సెల్ ఫోన్ ఉంది కదా, ఈ సెల్ ఫోన్లో చిప్. మీరేమంటావు? ఈ సెల్ ఫోన్ మారగానే 30% ఉంటాయి ఆంటీ, ఇంతకు పూర్వంవి 30% ఈ చిప్పులో ఉంటాయి, మిగతావన్నీ డిలీట్ అయిపోతాయి అంటావు కదా. అలా ఈ ఆజ్ఞాచక్రంలో ఈ ఆత్మ అన్నారు, బయట ఉండేది పరమాత్మ అన్నారు. ఆత్మ అనే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఇది ఆజ్ఞాచక్రం అంటే. ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్లో ఏమన్నాయి? నీకు 30% ఏమొచ్చినాయి? పాతవి, నీ పూర్వ జన్మలో ఎవరినైతే నువ్వు నమ్మావో, ఎవరినైతే నమ్మకాలు విశ్వాసాలు నీకు వచ్చాయో, ఎవరైతే నీవు ఏవైతే ఇచ్చావో ఈ విశ్వానికి, అవన్నీ రికార్డెడ్ కదా. అవును, అవన్నీ అందులో ఉంటాయి. అన్నీ ఉండవు. చేసినటువంటి బ్యాంకు బ్యాలెన్స్ ఏవో అయితే కొన్ని ఉంటాయో కొన్ని ఉంటాయి. దాంట్లో మంచైనా కావచ్చు, చెడైనా అని కొన్ని కర్మలు అని అంటారు అనమాట. అవి కొన్ని ఉంటాయి దాంట్లో. ఇంకోటి ఏంటి తెలిసిన, ఇవాళ కులాలు మేము ఈ కులం రాజకీయంగా చేసుకొని కొట్లాడుకుంటున్నారు. ఈ విశ్వం తయారైనప్పుడు 4 భాగాలుగా జీన్స్. అవి జీన్స్ ఏం చేశారు? ఫస్ట్ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ విశ్వం తయారైనప్పుడు మనిషి పుట్టుక ఎలాగా తయారైందో, జీవం ఎలా తయారైందో, ప్రాణి ఎలా తయారైందో, జీన్స్ కూడా అలాగే తయారయ్యాయి. ఒక జీన్స్ ఏంటి? హార్డ్ వర్క్ చేయడము, కష్టపడి పనిచేసే జీన్స్ని తయారు చేశారు. రెండో జీన్స్ని ఏం చేశారు? వ్యాపారం చేసే, అంటే దాంట్లోనే వ్యవసాయం వచ్చేస్తుంది, హార్డ్ వర్క్లోనే వ్యవసాయం వచ్చేస్తుంది. వ్యవసాయము హార్డ్ వర్క్ అంటే వ్యవసాయమే, మన ఫుడ్ కావాలి కదా అని. రెండవది వ్యాపారం చేసుకోవాలి. మనం పంట పండించాం, హార్డ్ వర్క్ చేసాము, ఏదో వ్యాపారం చేసాం. దీనికి ఏంటి? వ్యాపారం చేసుకొని డబ్బులు ఎనర్జీ చేసుకునేది ఒకటి వచ్చింది. ఫస్ట్ హార్డ్ వర్క్, తర్వాత బిజినెస్ చేసుకొని డబ్బు మూడవది ఏమొచ్చింది? నిన్ను నీవు రక్షించుకోవాలి. అంటే ఈ సృష్టిలో మొత్తము చిన్న పుట్టుక నుంచి వన్నెస్ అనేది ఉంటుంది. అంటే ఏకత్వం కలిగి ఉన్నాం చివరి దాకా. అంటే మన మనుషుల దాకా అందరము ఒకరినొకరు, చిన్న చేపను పెద్ద చేప తింటే పెద్ద చేపను బెస్తోడు తింటాడని పూర్వం అన్నారు. అది అన్నమాట సీక్రెట్. ఏంటి? నిన్ను నీవు రక్షించుకునేది. యుద్ధంలో చేసేవాళ్ళు మన వాళ్ళందరూ అట్లాంటి జీన్స్ ఇచ్చాడనమాట. అంటే మిలిటరీలో జాయిన్ అవుతారనమాట. వాళ్ళంతా దేశం కోసం పాటుపడతారు, హార్డ్ వర్క్ చేసి రక్షణ వ్యవస్థ అనమాట. తర్వాత ఇంకోటి జ్ఞానము అని. అంటే కొన్ని జీన్స్ని ఎలా ఇచ్చాడంటే సబ్జెక్ట్. అందుకే మన వాళ్ళు సైంటిస్టులు అయ్యారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. ఇప్పుడు రాజ్యాన్నేలే జీన్స్, ఏవో ఒక రకమైన జీన్స్. ఇలా 4 జీన్స్ ఆ రోజుల్లో ఇప్పుడు శరీరంలో పాటలు భూతాలు పెట్టినట్టుగా ఏవో పేర్లు పెట్టారు తల్లి. నేను ఆ పేర్లు పలకను కదా, నాకు పలకడం కూడా ఇష్టం లేదు బంగారు తల్లి. విశ్వం మొత్తం 4 జీన్స్గా తయారైపోయింది. ఆ జీన్స్ ఇప్పుడు ఈ 30% నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ చిప్పులో 30% నీ పాతవి, వ్యక్తిగతంగా నీ పాతవి 30% వచ్చాయి. ఒక 30% జీన్స్ వస్తాయి. నువ్వు కార్పెంటర్ వంశంలో పుట్టావా, లేదు యుద్ధం చేసుకునే సైంటిస్టుల వంశంలో నుంచి పుట్టావా, రాజకీయ వంశంలో నుంచి పుట్టావా, జ్ఞానం ఉండే వంశంలో ఐఏఎస్ ఆఫీసర్స్ టీచర్స్ వంశంలో నుంచి పుట్టావా, హార్డ్ వర్క్ చేసే వాళ్ళ నుంచి. మెకానిజం ఎలా వస్తుంది నాన్న? ఒక చిన్న ఇనుప ముక్కను, బంగారం ముక్కను ఇన్ని రకాలుగా తయారు చేశారంటే ఎంత గొప్ప
ఇంజనీరింగ్ నాన్న, వాళ్ళకి అది బై బర్తే వచ్చింది. ఇవాళ మనం ఇంజనీరింగ్ కోర్సులు, ఆ కోర్సులు, హార్డ్ వర్క్ కోర్సులు, నెట్వర్క్ కోర్సులు అని ఇన్ని కోర్సులు పెట్టి నేర్పిస్తున్నామే. కానీ కొంతమందికి జీన్స్ ద్వారానే వచ్చాయి. ఇన్ని గుళ్ళు కట్టారు, ఇన్ని గోపురాలు కట్టారు, ఎనర్జీ లెవెల్స్ అన్ని ఒక చోట దాచిపెట్టారు. అక్కడికి వెళ్తే మనకి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి. ఇవంతా టెక్నాలజీ, ఇవన్నీ జీన్స్ ద్వారా వచ్చినవే అమ్మా. అర్థమైందా? అలా జీన్స్ నుంచి 30% వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ. ఆత్మ అనే చిప్కి 30% నీవి, 30% ఈ జీన్స్ ద్వారా వచ్చింది. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తుంది? ఒకళ్ళు కాశీలో పెరుగుతారు, అక్కడ నార్త్ ఎక్కడో పెరుగుతారు, కొందరు కరీంనగర్లో పెరుగుతారు, కొందరు యుఎస్లో పెరుగుతారు, కొందరు ఇంకెక్కడో జపాన్లో పెరుగుతారు, కొందరు ఎక్కడో ఇంకెక్కడెక్కడో దేశాల్లో. వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో కొన్ని రకాలైన ఆహారము, ఆచార వ్యవహారాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని విశ్వాసాలు ఏర్పడతాయి పుట్టినప్పుడే. మనకి ఏ లొకాలిటీలో పెంచుతున్నావా పిల్లల్ని, మంచి లొకాలిటీలో పెంచకపోయావా? ఆమె అంతా యూఎస్లో వెళ్ళొచ్చు, ఆమె అంతా నార్త్లో పుట్టింది, ఆమె రోటీనే తింటుంది, ఆమె వ్యవహారమే వేరే ఉంటుంది. మనం నిత్య జీవితంలో మన ఫ్రెండ్స్ గురించి కూడా ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం కదా. అలాగా జీన్స్ నుంచి వచ్చింది 30%. ఇలా మాట్లాడుతూ పోతుంటే నీలాంటి జర్నలిస్ట్ అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చి, మేడం ఇంకో 10% అక్కడి నుంచి వచ్చింది. టీవీ చూస్తుండగా, మూలంగా యూట్యూబ్ చూస్తుండగా, ఫేస్బుక్ చూస్తుండగా, డైలీ పేపర్ చదువుతుండగా, నిత్య జీవితంలో మనం చూసేవి, అనుభవించే వాటి వల్ల 10%. ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా రియాక్ట్ అయ్యి, హస్బెండ్ కొట్టాడు నిన్ను, ఒక పిల్లగాడు నీ మాట వినటం లేదు, భార్య చెప్పిన మాట వినకుండా ఎలాగో ప్రవర్తిస్తుంది అంటే ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాన్ని కరెక్ట్ చేసుకోలేమో మనం? 100% చేసుకోవచ్చు. అవే కదా విశ్వ నియమాలు. ఓకే, ఈ విశ్వ నియమాలు రెక్టిఫై చేసుకునేవే. అదే సబ్జెక్ట్ మీద కదా నేను చేసింది. ఒకటి వ్యక్తిగతంగా వాళ్ళు పుట్టినటువంటి బిహేవియరు, ఒకటి వాళ్ళ జీన్స్ ద్వారా వచ్చినటువంటివి, మూడవది మీరు పెరిగినటువంటి లొకాలిటీలో ఆ నమ్మకాలు, విశ్వాసాలు. ఏమే వరలక్ష్మి పూజ చేస్తుంటే, మాకు వరలక్ష్మి పూజ ఉండదు, ఒక ఫోటో పెట్టుకుంటాం. ఏమే వినాయక చవితి చేస్తావా అని అంటే, కాదు మేము ఫోటోకి చేసుకుంటాం, మాకు వినాయకుడు విగ్రహారాధన ఉండదు అంటున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క రాజ్యంలో వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళు ఏర్పరచుకున్న భావాలు ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఈ 4 ఉన్నాయి. ఈ 4లో ఒక కేసు నాకు నిన్నొచ్చింది. అమ్మా, నాకు మేము ఏం పని చేసినా చెల్లదు, ఏం పని చేసినా కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక కొడుకుకేమో కొడుకు చచ్చిపోయాడు, ఒక ఆమెనేమో 2వ కొడుకుకేమో కొడలు చచ్చిపోయింది, ఇంకో పిల్లగానికేమో పిల్లలు పుట్టినరు, ఆ పిల్లలు చెప్పిన మాట విన్నరు, కాలు ఇరిగిపోయింది ఆడికి. అసలు మా ఇల్లంతా నా మామకేమో పక్షవాతం వచ్చింది, నా మొగుడేమో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు ఏ ఆస్తి అనుభవిస్తున్నావు అని అడిగాను నేను. మా మామగారు ఆస్తి అని. మీ మామగారు ఏం పని చేశారమ్మా అని అడిగాను. కళ్ళు దుకాణం ఉంది మాకు అని. కళ్ళు దుకాణంతో నువ్వు సంపాదించి ఇంత ఆస్తిని కొన్నావు, ఆస్తిని సంపాదించావు. అది అనుభవించే పిల్లలు ఎలాంటి వాళ్ళు? ఆ కళ్ళు తాగిన వాళ్ళు మొత్తం ఊరిలో వేల మంది. పెండ్లాలు ఇంటికి పోగానే బండబూతులు తిట్టారు, ఏం దొంగ ముండా కొడుకురా, ఆ షాప్ పెట్టిన ముండా కొడుకు ఏమైపోతాడో ఏమో, వాడు ఏం చేస్తాడో ఏమో, ఎట్లా చేస్తాడో ఏమో, వాడి ఊర్లో పెట్టిండ్రు ఆ కళ్ళు దుకాణము, ఇంతమంది ఫ్యామిలీస్ నాశనం అయిపోతున్నారు అని శాపించారు కదా. అవన్నీ విశ్వంలో రికార్డ్ అయిపోతాయి నాన్న. రికార్డ్ అయిపోయి వాళ్ళు ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్క ఆ ఆస్తిని, జీన్స్ ఏవైతే వచ్చాయో జీన్స్ ద్వారా వస్తుంది. ఆ ఆస్తిని అనుభవించే వాళ్ళు ఇవన్నీ బాధలు పడతారు. వాళ్ళు ఎంత బాధపడతారో వీళ్ళంత బాధపడితే కానీ ఇది పరివర్తన కాదు, ప్యూరిఫై కాదు. కాబట్టి ఆస్తులు మనము మన పిల్లల కోసం రేపు కోట్ల ఆస్తులు సంపాదించాము అంటున్నారు, లక్షలు సంపాదించాము, మా పిల్లలు కష్టపడకూడదు అని మనం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకొక ఆవిడ ఫోన్ చేసి నా కొడుకు ఒకడు యుఎస్ నుంచి, లండన్ నుంచి వచ్చింది ఈరోజు పొద్దున ఫోన్. ఇద్దరు కొడుకుల్ని యుఎస్ పంపించానమ్మా. ఒకడేమో డాక్టరు, ఒకడేమో ఇంజనీరు, యుఎస్లో ఉంటారు. ఒక్కడి పెండ్లాం సరిగ్గా లేదు, వాడి పెండ్లాం విడిచిపెట్టింది, వీడు పెళ్లి చేసుకున్నాడు విడిచిపెట్టాడు, వీడు మళ్ళీ పిల్లలు పుట్టారు, వీళ్ళ పిల్లలు ఇంకెక్కడికో మెంటల్ పిల్లలు అయిపోయారు, వాడి పిల్లలేమో పక్షవాతం వచ్చిన రోగం లాగుండి మెంటల్ బిహేవియర్ ప్రాబ్లం, అంటే ఏవో ఇన్డిసిప్లైన్ మేనర్లో. మీరేం బిజినెస్ చేశారమ్మా, మీ మీ పిల్లల్ని ఎట్లా చదివించారంటే, విస్కీ షాపు, బ్రాందీ షాప్లో అంటారు కదే, హైదరాబాద్లో ఉంటాయి చూడు, ఆ బిజినెస్లో కోట్లు సంపాదించారట వాళ్ళు. ఓకే. ఇంకొక ఆమె ఫోన్ చేసి నాకు, అమ్మ నా కూతుర్లు ఇద్దరు నా మాట వినరు, బాగా కొడతారు, ఈ వస్తువు తీసుకొని నా మొహం మీద కొడుతుంది, ఏదన్నా మాట మాట్లాడితే
మీ నా తండ్రిని తిడుతుంది, తల్లిని తిడుతుంది, చెల్లెల్ని తిడుతుంది. ఎప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆ బిహేవియర్ వచ్చిందని అడిగాను. మెచ్యూర్ అయినాక వచ్చింది ఆ బిహేవియర్ అని అడిగి. మీ జీన్స్లో మీ వారు ఎలా నీతో మా ఆయన కూడా మాట్లాడితే కొట్టినట్టే మాట్లాడతాడు, చేతులు ఏది ఉంటుంది విసిరి. మరి జీన్స్ నేనేం చేస్తావు, నేనేం చేస్తాను, జీన్స్ అది. కాబట్టి ఆమె అనుభవించాల్సింది. అప్పుడు నేను ఆమెకు టెక్నిక్ చెప్పాను. నీవు వాళ్ళని పట్టించుకున్నంతసేపు నిన్ను హరాస్ చేస్తారు, నీ మొగుడు కానీ ఇద్దరు బిడ్డలు కానీ. నువ్వు డిటాచ్మెంట్గా బతకడం నేర్చుకో, నువ్వు మౌనవ్రతం చేయి. ఈ విశ్వానికి ఏం చెప్పుకోవాలి, విశ్వంలోకి వెళ్ళిపోయి నాన్న నాకు ఇలాంటి హస్బెండ్ అండ్ వైఫ్ హరాస్ జరుగుతుంది, ఇద్దరు అన్యోన్యంగా లేరు, దానికి కారణాలు కూడా చెప్తాను. ఇది జీన్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, జీన్స్ గురించి వచ్చినప్పుడు మీరు విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వాన్ని రిక్వెస్ట్ చేయాలి. ఏ జీన్స్లో నేను పుట్టానో నాకు ఈ బ్యాడ్ బిహేవియర్ వచ్చింది, నేను ఆ వంశంలో ఆస్తిని నేను తిన్నాను, కోడలిగా వచ్చాను, కొడుకుగా వచ్చాను, నాకు తెలియదు వాళ్ళు ఎట్లా చేశారో, వాళ్ళు ఎలా ఉన్నారో. ప్లీజ్ నేను ప్రశాంతంగా దాన ధర్మాలు చేస్తాను, ఎవరినైతే ఎంత కష్టపెట్టానో అంతమందిని నేను సుఖపెడతాను, అంతమందికి నేను ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాను, నేను ఫిజికల్ లేబర్ ఉంటారు కదా నాన్న, వాళ్ళు ఏం చేస్తారు పాపం, నేను లేబర్ వర్క్ చేస్తాను, నా శారీరక శక్తితో నేను 4 మంచి మాటలు చెప్తాను, నా మంచి మాటల వల్ల 100 మంది ఫ్యామిలీస్కి నేను మేలు చేస్తాను అని ఏదో రూపంలో ఈ విశ్వానికి. లేబర్ లాగా ఉంటే మనం హార్డ్ వర్క్ చేయొచ్చు, శారీరక శ్రమ చేయొచ్చు. మాట ద్వారా ఉంటే మంచి మాటలను వీడియోలో వచ్చేవి చెడ్డవి ఎక్స్పాండ్ చేసి మీరు అందరికీ పంచొద్దు నాన్న. మంచి నాలెడ్జ్ ఏది ఉందో అవి ఫార్వర్డ్ చెయ్యి. అంటే నువ్వు 1000 మందికి 100 మందికి నువ్వు ఫార్వర్డ్ చేస్తే ఆ నాలెడ్జ్ 1000 మందిలో 100 మంది అని విని ఆచరిస్తే దాని ద్వారా ఎనర్జీ లెవెల్స్ నీకు పెరుగుతాయి. అర్థమైందా నాన్న? ఇది విశ్వరహస్యం అంటే. ఇకపోతే భార్యాభర్తల విషయానికి మనం వద్దాం. భార్యాభర్తల విషయానికి మనం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఈ విశ్వం అనేది ఒక కుటుంబం. మన సంస్కృతంలో మన భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్ప విషయం. వసుధైక కుటుంబ వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేయడంలో దాని ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు ఈ 12 సూత్రాల్లో 12వ లాస్ట్ సూత్రం జెండర్, లా ఆఫ్ జెండర్. అంటే ఏంటిది? మన పూర్వీకులు ఏం చేశారంటే ఇది సూర్యుడు, ఇది శివుడు, ఇది పార్వతి, అర్ధనారీశ్వర తత్వాన్ని ఒక బొమ్మలాగా చూపించారు. అదే ప్లేవే మెథడ్ చూపిస్తే ఇప్పుడు పిల్లలకు అర్థమవుతుందని మనకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా స్త్రీ పురుషుల రెండింటిని చూపించారు. ఇది మనదో సూర్యనాడి, ఇది చంద్రనాడి, ఇది తల్లి, ఇది తండ్రి, ఇది శివుడు, ఇవి పార్వతి. శివపార్వతులు మనం ఎక్కడో ఉన్నారని కొలుస్తున్నాం, కాదు మనలోనే ఉంటారు. అంటే ఏంటి? ఇదంతా ఒక ఎనర్జీని నీవెప్పుడైతే ఒక రూపంలో కొలుస్తావు, శివపార్వతులు అంటే శివపార్వతుల రూపంలో కనిపిస్తుంది, నీవు సాయిబాబా అంటే సాయిబాబా రూపంలో కనిపిస్తుంది. అలా భగవద్గీతలోనే చెప్పాడు ఆయన, నువ్వు ఏ రూపంలో కొలిస్తే నేను ఆ రూపంలో. కానీ నాకు చేరువుగా వచ్చేవాళ్ళు ఎవరు? ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళే. ఎవరికైతే చాలా ఇబ్బంది కలుగుతుందో, నాయన నాకెందుకు కలిగించావు, నేను ఏమన్నా తప్పు చేశానా అప్పుడు ఆలోచిస్తావు. నాకు ఒక పొలిటికల్ లీడర్గా నాకు ఒక పోస్ట్ వచ్చింది. నాకు రాకముందంతా అందరి చుట్టూ తిరిగి ఓట్లు వేయండి అన్నాను, చేశారు. నాకు పోస్ట్ వచ్చింది. నా పోస్ట్ వచ్చిన తర్వాత నన్ను 10 మంది ఆహా ఓహో అనగానే నా గతాన్నంతా మర్చిపోయి నేను దీని ద్వారా ఎంత అక్రమంగా అన్యాయంగా నేను ఏం చేస్తే నేను దీని నుంచి డబ్బు సంపాదించుకుంటాను, నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని నా రాజకీయ, నేను ఒక కలెక్టర్ని, నేను ఒక ఆఫీసర్ని, నేను ఒక రాజకీయ నాయకుడిని, ఇలా నాకు వచ్చిన దాన్ని నేను ఎలా ప్రవర్తిస్తాను, అవన్నిటిని మనం ఏమనుకుంటున్నాం ఇవాళ, ఒక టీచర్ కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక పొలిటికల్ ఏమనుకుంటున్నారు, ఎవరు చూస్తున్నారో నేను చేసేవంతా, నా అధికారం నాకుంది కదా. కానీ ఇక్కడ ఉండే చిప్పు ఐసీయు అంటుంది. ఐసీయు అంటే ఏం చేశారు మన పూర్వీకులు? ఇంకో కన్నులాగా చూపించారు, శివుడికి 3వ కన్నుగా చూపించారు. ఐసీయు అంటే ఏంది? మన అన్నీ చెప్తున్నావు కానీ నీ అంతరాత్మకు నీకు తెలియదా? నువ్వు అంతరాత్మతోటి మాట్లాడు అంటావే, అదనమాట. 3వ కన్ను అన్నీ చూస్తుంది, అదే మన ఆత్మ, అదే మన పాజిటివ్ ఎనర్జీ పాయింట్. అర్థమైంది కదా? ఒక భార్యాభర్తలు ఇద్దరు డిఫరెంట్ ఏరియా నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ చిప్పు గురించి నీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇది స్త్రీ, ఇది పురుషుడు.
జెండర్గా మనం జెండర్గా ఆలోచించినప్పుడు ఒక అమ్మాయి ఎక్కడో నార్త్లో పుట్టింది, ఒక అమ్మాయి ఎక్కడో ఆంధ్రలో పుట్టిన పిల్లగాడు యుఎస్లో ఏదో నార్త్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కరీంనగర్ అమ్మాయి కృష్ణా జిల్లా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అప్పుడు పూర్వకాలం ఏం చేసేవారు, దగ్గర సంబంధం, ఒక ఊరుంటే ఆ ఊర్లోనే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు ప్రపంచమే విశాలత పొంది ఎన్నెన్నో పోతున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళదో మన దగ్గరికి వచ్చేస్తున్నారు. మనం వాళ్ళ కులాలు చూడట్లేదు, మతాలు చూడటం లేదు. మంచిగా నచ్చితే హ్యాపీగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చి కొంతమంది ఈరోజు వచ్చిన ఫోన్, అమ్మ ఒక అబ్బాయి ఇంజనీర్, మా అమ్మాయి డాక్టరు, ఒక అమ్మాయి ఇంజనీర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, 5 సంవత్సరాలు వాడు చుట్టూ తిరిగింది, విన్నే చేసుకుంటా అంటుంది. ఇంకా ప్రొఫెసర్ సంబంధం వచ్చింది, వాడు ఎంఎస్ చేశాడు, ఈ అమ్మాయిని చూసి నచ్చిందని పెళ్లి చేసుకుంది, ఈ పిల్ల చేసుకుంటలేదు, నువ్వు నాకు సలహా చెప్పు, నా బిడ్డతో నువ్వు మాట్లాడు అంది. ప్రేమలు అనేవి ఒక వ్యక్తిని చూసి నచ్చినప్పుడు అవి బంధాలు ఉంటేనే ఆ వ్యక్తికి కుదురుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా ఒక శాస్త్రమే. జాతకాలు చూసి పెళ్లి చేసుకోగన్నప్పుడు ఎలా కలుస్తాయో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చక్కటి అన్యోన్యం కలుస్తుంది. అదే విశ్వ నియమము. ఎప్పుడైతే నీ సొంత మేనమామనే పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి, వద్దనుకున్నారు, చాలా బీద ఫ్యామిలీ పిల్ల, ఆయనకు లండన్లో ఉద్యోగం, లండన్ ఇచ్చి పెళ్లి చేస్తే ఈ పిల్ల బాగుపడుతుంది కదా అనుకున్నారు. 3 ఆడపిల్లలు, పెనుగొండ దగ్గర ఒక చిన్న పల్లెటూరు, 3 ఆడపిల్లలు ఉంటే అతనికిచ్చి పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు. అతను మేనబావ అవుతాడు కదా, మేనబావ అయితే చేసుకోను అని అన్నాడంట. చేసుకోను అనుకొని చాలా రోజులు గొడవపడ్డ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒప్పుకున్న తర్వాత నేను ఒప్పుకుని చేసుకుంటా అన్నాడంట. చేసుకుంటా అని మళ్ళీ 3 ఏళ్ళు ఆగాడంట. మళ్ళీ 3 ఏళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చి పెళ్లి చేసుకుందామని పెళ్ళికి మాటలు మాట్లాడుకొని వీళ్ళు వస్తుంటే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందట, వాళ్ళ అమ్మకు కాలు ఇరిగిందట, వాళ్ళ నాన్న చచ్చిపోయాడంట. అయ్యో, ఇన్ని జరిగినా మేనరికం పెద్ద పిల్లకి చేస్తే కానీ ఈ పిల్లలిద్దరికి పెళ్లి చేస్తుంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ మేనమామ వాళ్ళే వచ్చి ఈ వీళ్లకు 3 హాస్పిటల్లో చూసి వీళ్ళకి చేతులు బాగా లేనప్పుడు ఈ పెళ్లి కూతురికి చేతులు ఫ్రాక్చర్ అయినప్పుడే పెళ్లి చేసేసారట. పెళ్లి జరిపించుకున్నారు. 1 నెలలోనో 6 నెలల్లోనో 3 నెలల్లోనో పెళ్ళి అయిపోయిందంట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలి కదా, నేను తర్వాత తీసుకెళ్తా అన్నాడంట. అని ఎప్పుడో 2 ఏళ్లకు ఫస్ట్ తీసుకెళ్లాల్సిన ఈయననుంటే వాళ్ళ అమ్మమ్మను తాతయ్యను అమ్మను మాత్రమే తీసుకెళ్ళిపోయిందట, పెళ్ళాన్ని తీసుకపోలే. ఈ పిల్లకి పెళ్ళయింది, ఇక్కడే ఉంది, చదువుకోవాలనుకుంటుంది, చదువుకోలేదు. చదువుకుందామంటే ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు కావాలి. ఇంకా తన చెల్లెళ్ళ గురించి తను పడ్డ బాధ కూడా ఒక్కరోజు కూడా ఫోన్ చేసేవాడు కాదు, తల్లికి చెప్పలేదంట, చెల్లెళ్ళకు కూడా చెప్పుకోలేదు. అతను ఆస్ట్రేలియానో లండనో తీసుకెళ్ళిపోయిండంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత 6 ఏళ్ళు 4 ఏళ్ళు ఆ అమ్మాయిని శరీరం అంతా వెళ్ళేట్లా అని వదిలిపెట్టేవాడంట, కానీ ఒక్కరోజు సెక్స్ చేయలేదంట. ఆ అమ్మాయి అనుకుందట ఈయనకు మొగతనం లేదేమో అనుకుందంట. 6 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయికి తెలిసిందట అతనికి వేరే కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఈ అమ్మాయిని జస్ట్ హెల్ప్ చేసినా అన్న ఉద్దేశం చూపించాడట. పోనీ మీ అత్తమామకి చెప్పావంటే నాకు భయము అంటది ఆ పిల్ల. పోనీ మీ అమ్మకి చెప్పావంటే నాకు బాధ్యతలున్నాయి, చెల్లెళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు జరిపోయినాయి, ఇప్పుడు మా అత్తమామ వాళ్ళే హెల్ప్ చేశారు, ఇప్పుడు అందరి మధ్యలో నేను గొడవ పెడతానని సూసైడ్ చేసుకుందట ఒకరోజు. విషం తినేసి భర్తకు చెప్పిందంట, యూఎస్లో చెప్పేసిందంట, నేను ఇన్ని టాబ్లెట్లు వేసుకున్నాను అని. అప్పుడు డాక్టర్లు అన్నారంట ఇంకా లోపలికి పోలేదని బయటికి తీసేసి, నువ్వు అన్ని డ్రామాలు ఆడతావంటాడంట రోజు. ఇప్పుడు కూడా ఆమెను, నువ్వన్నీ డ్రామాలు ఆడుతావు, చచ్చిపోతాను డ్రామా ఆడి, ఎంత డ్రామా ఆడావు, నన్ను ఎంత హింస పెట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించావు నాతోటి, నువ్వు డ్రామా ఆడతావంట, కానీ సెక్స్ పరంగా రావట్టి, నాకు పిల్లలంటే ఇష్టం, ఆయన నాతో ఎలా కలుస్తాడమ్మా అని నాకు ఫోన్ చేస్తాడు. చెప్పమ్మా ఇప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు ఇలా ఒక ఆడపిల్లని హింసిస్తూ పోతే వాళ్ళ తర్వాత తరం వాళ్లకు పిల్లలు పుట్టిన భార్యాభర్తలు, ఎందుకంటే ఈ విశ్వం ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. ఒక భార్యను చాలా హింసించాడు ఒక ఆయన, ఇలాగే హింసించిన తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది, 2 ఆడపిల్లలు పుట్టారు, వాళ్లకు పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత భర్త హరాజ్ చేస్తున్నారని నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్కి వస్తారు. అమ్మ హరాజ్ చేస్తున్నాడు, నేను అపురూపంగా పెంచాను నా బిడ్డని అని. ఎందుకు హరాజ్ చేస్తున్నాడని భార్యను కూడా పిలిచి అడుగుతారు, వాళ్ళ చిన్న ఆ కూతుర్ని ముగ్గురిని కూడా పిలిచి అడుగుతారు. ఆ అమ్మాయి తల్లి చెప్పిన విషయం ఏంటో తెలిసిన, నా మగుడు కూడా పెళ్ళైనాక కొట్టేవాడు, తిట్టేవాడు, అరిచేవాడు,
బాగా డబ్బున్న ఫ్యామిలీ, మేము బీదవాళ్ళము, ఈ ప్రపంచంలో బయటికి వెళ్తే నాకు సెక్యూరిటీ లేదు కదమ్మా. మా ఆయన కొట్లకు ప్రతిసారి వచ్చి పళ్ళ పుట్టన కొట్టేవాడు. మా చెల్లెలు చూడు అట్లా చేస్తుంది, మా అమ్మ చూడు ఎట్లా చేస్తుంది, నీవు ఉన్నవి ఎందుకే అని పుట్టన కొట్టేవాడట. కొట్టినా కూడా మన కుటుంబ వ్యవస్థ పడి ఉండమని చెప్పింది ఆ రోజుల్లో. గడప దాటి ఆడది తన బాధలు బయట చెప్పుకోకూడదని చెప్పింది. అలా మనం సంసారాలు ఎన్నింటినో నిలబెట్టుకున్నాం, అవునా? కానీ వ్యవస్థలో ఏం జరిగింది, ఎవ్వరు చూడలేదు, కుటుంబ వ్యవస్థ లోపలనే ఉందని నీవు అనుకున్నావు. అప్పుడు తెల్ల చీర కట్టుకున్న వాళ్ళ ఉద్యమాలు తయారైపోయి తలలు బోడులైనా తలపులు బోడులైనా చిలం లాంటి వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేశారు మనకి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఐసీయూ అనేది ఎవరైతే ఉన్నారో ఆ భార్యను పిలిచి నేను అడగగానే ఒక మాట చెప్పింది. మా ఆయన నన్ను ఇట్లా సతాయిస్తున్నాడంటే అప్పుడు ఆ తల్లికు ఆ భర్తని, నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిన తండ్రిని, ఆ ఇద్దరు పిల్లల్ని, ఇప్పుడు నీ భార్యను నువ్వు ఎంత మెంటల్గా హెరాస్ చేసావో అంత మెంటల్ హెరాస్ నువ్వు పడాలి. అదే విశ్వనియమం. తన కూతురికి బాధ కలిగితే అతను అనుభవించాలి. లేదు ఫిజికల్గా భార్యనో భర్తని హింసిస్తుంది ఒక భార్య ఫిజికల్గా అతన్ని, అంత రోగంతో ఆమెకు ఒక రోగం వచ్చి ఇంత బాధను ఆమె అనుభవించాలి. ఉమెనైనా అంతే. లేదు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక కడుపు తీసేసుకుంది, ఆమెకు మళ్ళీ పిల్లలు పుట్టేటప్పటికి లోపలికి పిండం పోయి 3 నెలలకు 2 నెలలకు బయటకు వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ రాదు ఆమెకి, తల్లితనాన్ని కోల్పోతుంది ఆమె. ఇవే విశ్వరహస్యాలు. అంటే ఏంటి, మనము ఏమైతే చేస్తామో వాటిని కంప్లీట్ సర్కిల్లో మనం అనుభవిస్తే కానీ 7 తరాల్లో 7 జన్మలు ఆస్తిని అనుభవిస్తావా, జీన్స్ని అనుభవిస్తున్నావా, నీవు చేసింది నీవా, ఐసీయూ. కాబట్టి ప్రతిదీ విశ్వంలో రికార్డ్ అయిపోతుంది. అంటే ఎవరో చూడరు, మన సబ్కాన్షియస్ మైండే అలా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. అది అనుభవిస్తే గానీ మనకు మోక్షం రాదు. ఇప్పుడు అలానే మరి ఇప్పుడు భార్యాభర్తల ఎగ్జాంపుల్స్ మీరు చాలా చెప్పారు, ఇంకా చాలా కొల్లలు ఉన్నాయి. మరి అసలు వాళ్ళిద్దరూ ఒక తాటి మీద నిలబడాలి, ఒకటే మాట మీద ఇద్దరు వెళ్ళాలి, కుటుంబ వ్యవస్థ బాగుండాలి అన్నప్పుడు ఎలాంటివి సూత్రాలు వాళ్ళు పాటించాలంటారు? క్లుప్తంగా మీరు ఏం చెప్పగలుగుతారు? అయితే 3 విషయాలు ఉంటాయమ్మా ఇక్కడ. మనలో ప్రాణశక్తి ఒకటి ఉంది, విశ్వం నుంచి తీసుకుంటాం, మనలో బ్రీతింగ్ ప్రాణశక్తి, భావోద్వేగం, మనలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. తర్వాత ఈ విశ్వం మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఈ ఎనర్జీ లెవెల్స్ మారుతూ ఉంటాయి అనేది. అంటే నేనేది కోరితే అది తప్పకుండా అవుతుంది, ఈ విశ్వం నాకు ఇస్తుంది అని టోటల్ బిల్. ఈ పూజలు చేసినా కానీ దేవుడు ఇస్తాడో ఇయ్యడో అన్నీ చెప్పాను ఒక అమ్మాయికి, ఇట్లా ఉండాలి. మళ్ళీ అంటుంది నాకు వస్తాయా మేడం అని అన్నది. నేను ఇస్తాను అంటే నువ్వు వద్దు అన్నావు కదా, అయిపోయి రికార్డ్ అయిపోతుంది. నమ్మకం ఉండాలి అది. కాబట్టి ఆశీస్సులు ఇవ్వు అని దండం పెట్టగానే నీవు అనుకున్న కోరికలు నెరవేరుతాయిపో అంటాం మనం. పెద్దవాళ్ళ ఆశీస్సు అది కరెక్ట్గా అవుతుంది. కాబట్టి ఎవరైతే ఏదైనా ఇస్తే, కొంతమంది ఏం చేస్తారు, వద్దు 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 అనుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విషయం అనుకుంటుంది ఓహో వీళ్ళకి ఏది వద్దనుకొని అవకాశాలను కూడా మిస్ చేసి ఇవ్వదు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, నీకు అయిపోతుంది పో పిల్లలు పుడతారంటే, ఆ డాక్టర్ అట్లే అందుగా నిజంగా పుడతారా అని అమ్మాయిలు ఇంటర్నల్గా ఉంది. పుట్టారు ఆమెకి నిజంగా. ఆమె డాక్టర్గా తను ఆ అమ్మాయికి ఫెసిలిటీస్, పిల్లలు పుట్టడానికి ఎన్ని కావాలనో అన్నీ చేసింది. ఆమెదేం తప్పు కాదు. భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలో తల్లి తండ్రి కూడా వాళ్లకు హెల్ప్ చేసి చెప్పారు. కానీ ఈమెలో విశ్వాసం లేదు, థాట్ ఫీలింగ్లో నిజంగా. ఎందుకు, ఆమె పూర్వజన్మలో అందరితో మోసపోయింది కాబట్టి ఎవరేం చెప్పినా నమ్మదు, అన్నీ తప్పుగానే అనుకుంటుంది, అందరూ తనను తక్కువ చేసిందని అనుకుంటుంది. ఆ ఫీలింగ్ ఆమెలో ఉన్నన్ని రోజులు ఆమె జీవితం బాగుపడదు. ఓకే, సరే. ఇప్పుడు ఏం చేసినా ఏం చేయాలనుకున్నా నమ్మకంగా మనము చెయ్యాలి, నమ్మకంగా అడగాలి. ఇది విశ్వం అంటే సంకల్ప శక్తి గట్టిగా ఉండాలి. ఏదైతే మనకు సంకల్పం కలిగిందో ఆ సంకల్పం అంటే డాక్టర్ల దగ్గర పోయి చూపించుకున్నావు, ఇట్లా మనకు విశ్వ నియమాలు లాంటివి నీలో తెలిసినాయి, పరివర్తన కలిగింది, ఓహో ఇలాంటివి నేను తప్పులు చేశాను, పిండం కొంచెం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచి, కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నానని నీలో పడ్డ బీజానికి యాక్సెప్టెన్స్ చేయాలి, నమ్మకం కలగాలి. దానికి తగినట్టుగా భూమిలో కాళ్ళు పెట్టుకొని భూతత్వం కరెక్ట్గా ఉండాలి. నీకు స్వాధిష్టాన చక్రం 72% వాటర్ ఉండాలి. విశ్వంలో వాటర్ ఉన్నట్టుగానే ఆ వాటర్లో కొంచెం డెన్సిటీ తక్కువైపోయినా నీరంతా పోయింది, బిడ్డకు ఊపిరాడలేదు అందుకే చచ్చిపోయింది అంటారు కదా. వాటర్ కరెక్ట్గా ఉండాలి.
సూర్యరశ్మి కిరణాలు ఆ బిడ్డకు తగిలేటట్టుగా, తల్లి సూర్యరశ్మి కిరణాలు తగిలేటట్టుగా ఆవిడ కనీసం కొన్ని రోజులైనా సూర్యరశ్మి కిరణాల్లో ఉండాలి. ఎవరైతే బెడ్ రెస్ట్లోనే ఉండాలి, నువ్వు కదలొద్దు అన్న వాళ్ళకి స్కిన్ ఎలర్జీలు వస్తాయి వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే సూర్యరశ్మి కిరణాలు తగలలేదు ఆ లోపలున్న బేబీకి తల్లి ద్వారా. అందుకని వాళ్ళకు ఎలర్జీలు వస్తాయి. దాని తర్వాత అనాహత చక్రం, విశ్వంలో ఉండే గాలిని సంపూర్ణంగా పీల్చుకోవాలి. ఆమె అందరినీ మనసారా ప్రేమించాలి. అప్పుడు తన కడుపులో పడ్డ పిండము ఓహో యాక్సెప్ట్ చేస్తుంది, ఓహో నాకు ఈమె నిజమైన ప్రేమ కలిగిన మనిషి అని యాక్సెప్ట్ చేసి పిండం ఉంటుంది. లేకపోతే పిండం వెళ్ళిపోతుంది, పుట్టదు బిడ్డ పుట్టినా ఈ తల్లి తనను డిటెక్ట్ చేస్తుంది, తనను పట్టించుకోవటం లేదు అని అనుకున్నప్పుడు మెంటలీ రిటార్డ్ అయిపోతారు. ఆటిజం క్యారెక్టర్స్ వస్తాయి పిల్లలకి. వాళ్ళ 7 years లోపల వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ పెరుగుతుంది. అప్పుడు ఈ అమ్మా నాన్న నీతో ఎలా మాట్లాడారు, ఎలా చేశారు, అవే రికార్డ్ అయిపోతాయి. కాబట్టి నీరు కరెక్ట్గా ఉండాలి, సూర్యుడు కరెక్ట్గా ఉండాలి, థాట్ ఫీలింగ్ కరెక్ట్గా ఉండాలి, ఆకాశంలో రోజు కనీసం ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఈ విశ్వంలో బయట గ్రీనరీలో తను ఉండాలి, తన పిల్లలు ఉండాలి, తన భర్త ఉండాలి. అంటే అటాచ్మెంట్ ఈ పంచభూతాలతో మన శరీరం పంచభూతాలు అటాచ్మెంట్గా ఉండి నీకు ఏదైతే జీన్స్ ద్వారా వచ్చిందో, కర్మ ద్వారా వచ్చిందో, ఆర్థికమైన ప్రాబ్లం వచ్చిందో, భార్యాభర్తల ప్రాబ్లం వచ్చిందో, అనారోగ్యం ప్రాబ్లం వచ్చిందో, దాన్ని ఈ విశ్వంలోకి వెళ్ళిపోయి దాని పరికర్మలు లాంటివి చేసుకొని సారీ 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 అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు నిన్ను రోడ్డు మీద కొట్టి ఇబ్బంది కలిగించాడు ఒక భర్త, లేదు ఒక పార్ట్నర్ బిజినెస్ చేశాడు, ఒక ఆఫీస్ బాస్ ఉన్నాడు, మనని తిట్టారు. ఈ విశ్వ నియమాలను అనుసరించి ఏంటో తెలుసా నాన్న, ఆ ఆత్మను మన ముందుకు పిలుచుకొచ్చి థ్యాంక్ యూ అని కృతజ్ఞత చెప్పాలి. మీరేం చేస్తారు, ఈ వీడి వల్లనే నా జీవితం పాడైపోయింది, వీడు పాడుబెట్టా, వీడైపోను, వాడు అట్లయిపోను, వాడు నెగిటివ్ ఇచ్చాడు, నేను ఇంత మంచిగా అనుకున్నా, ఈమె ఇట్లా చేసింది నన్ను, అతనేదో నెగిటివ్ ఫీలింగ్ ఇచ్చాడు, నువ్వు నెగిటివ్ మైనస్ ప్లస్గా అతనికి నీకు కర్మగా మిగిలిపోతుంది. మనలో ఉండే 7 పొరలు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తే ఫస్ట్ ఎవరైతే నిన్ను అవమానించారో, తిట్టారో, సారీ థ్యాంక్ యూ, నాలో అహంకారం పోయింది అనుకుంటే ఇంకో బాస్ దగ్గర పోయి ఉద్యోగం చేస్తే వాడు నిన్ను తిట్టడు, ఇంకో భర్తను పెళ్లి చేసుకుంటే వాడు నిన్ను ఇడిచిపెట్టడు, ఇంకో పార్ట్నర్తో బిజినెస్ చేస్తే వాడు నిన్ను మోసం చెయ్యడు. ఈరోజు పొద్దున్నే ఒక కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, అమ్మ నేను కానిస్టేబుల్. అవునయ్య బాబు, పోలీసులు కానీ అడ్వకేట్లు కానీ డాక్టర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ సుఖపడరు నాన్న. ఎందుకంటే డాక్టర్లకు నువ్వు ఎన్నడన్నా ప్రేమతో ఇచ్చావటే డబ్బు, ఏ పేషెంట్ అయినా ప్రేమతో ఇచ్చాడా? ఈ దొంగబుడా కొడుకులు ఇన్ని బిల్లు వేసారనుకుంటే ఇస్తారు. 200 ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా ఏ ఫీలింగ్తో ఇస్తారు డబ్బుని? పోలీసులు సంపాదించిన డబ్బు కానీ, అడ్వకేట్లు సంపాదించే డబ్బులు కానీ, అడ్వకేట్ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుందో తెలిసినా అన్ని డిలే జరగాలని కేసులన్నింటినీ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతారు కదా. వాళ్ళ జీవితంలో పనులన్నీ లేటుగా అవుతాయి. అడ్వకేట్లకి ఏ పని జరగదు తెలుసా? వాళ్ళ పిల్లల లైఫ్లో పెళ్ళిళ్ళు కాకుండా ఉంటారు. పుట్టే పిల్లలు అంగవైకల్యమై పుడతారు. అంటే ఏదైతే లేట్ చేస్తున్నారో, ఏదైతే అక్రమంగా సంపాదించారో, ఏదైతే మీరు చేశారో, ఆ ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో, ఆ అనుభవాలను మీరు ఎలా పొందారో, మీకు కూడా అన్ని పనులు లేట్ అవుతాయి. నిజంగా అసలు దీన్ని బట్టి ఇలాంటి సత్యాలని మరుగును పరుచుకొని ఇవాళ మనము ఆ సత్యనారాయణ వ్రతాలు చేశామని, హోమాలు చేశామని, పూజలు చేశామని, ఏమైంది నీకు శని పట్టిండు పోయి శనేశ్వరుడికి నూనెలు పోసిరా అని కాదు. వాళ్ళు చేస్తే నీ దోషం పోదు. అస్ట్రాలజీ అంటే నీకు ఎదురుగా చూపించాలా? ఇప్పుడే చూపించాలా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతవే నమః అన్నారు కదా. ఆదిత్య అంటే ఏంది? సండే మన తలకాయ, సహస్రార చక్రం. మండే అంటే ఆజ్ఞాచక్రం, ఇందాక చెప్పిన 3వ కన్ను మండే ఆజ్ఞాచక్రం. ట్యూస్డే అంటే మన కంఠము. వెడ్నెస్డే అంటే బుధవారం అంటే హార్ట్ గ్రీన్, ప్రేమ కృతజ్ఞత. బొడ్డు గురువారము సూర్యుడు. థర్స్డే అంటే గురువు, దాని కిందున్న నీళ్లు శుక్రుడు. శుక్రుడు దగ్గర ఉంటేనే పిల్లలు పుడతారు. యూట్రస్, పిల్లలు పుట్టడము, సెక్స్ కోరికలు అన్ని తీరుతాయి. శుక్రమార్దృష్టి ఉంటే స్టైల్గా బ్యాగ్ వేసుకొని ఉద్యోగాలు చేస్తాం, రోజు చీర కట్టుకుంటాం. శని సాటర్న్ భూమి.
ఎక్కడున్న భూమికి నీవు కృతజ్ఞత కలిగి ఉండవో, అద్దెంట్లో ఉంటావో, ఎక్కడో కిరాయికి ఉన్న ఇంట్లోనో, ఎక్కడెక్కడో హాస్టల్స్లో ఎక్కడో ఉండి అన్ని పీకేసి ఇరగొట్టి వస్తే వాళ్ళకి భూమి రాదు, ఇల్లు రాదు. ఎందుకు? భూమికి అక్కడ కృతజ్ఞత చూపించలే, రికార్డెడ్. ఆదిత్య సోమ మంగళ సాటర్డే అయిపోయింది కదా, రాహువే కేతువే నమః అంటే, రాహు అంటే తలకాయ, కంప్యూటర్. ఓన్లీ కంప్యూటరే తలకాయ, దానికి కాళ్ళు లేవు. ఓన్లీ కంప్యూటర్కు బ్రెయిన్ ఉంటుంది అంతే. కేతువు అంటే కాళ్ళు మాత్రమే, మన కాళ్ళే, వేరేవి కావు. నువ్వు పూజ చేసుకుంటే నీ బాడీలో అవి యాక్టివేట్ అవుతాయి. ఆదిత్యాయ సోమాయ అంటే. కేతు అంటే ఏంది? అన్ని ట్రావెలర్ చేస్తూనే ఉంటారు. కేతు దశలో పుట్టిన వాళ్ళు వేరే ఉద్యోగం చేస్తుంటారు, ఇక్కడ నుంచి అక్కడ మారుతారు, అక్కడ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది. లేదు, కేతు దశ రాగానే మనం కూడా తీర్థయాత్రలు చేస్తాము. అదే ఎక్కడెక్కడో ఉండదు, ఈ విశ్వం అంతా మనలోనే ఉంది. అసలు ఒకేసారి నిజం కదా అనిపించేటట్టుగా ఉంది. అటు గ్రహాలను చూసుకున్నా, దాంతో పాటు మొత్తం అసలు విశ్వమే పంచభూతాలతో మనము, విశ్వం అన్ని మనమే, శక్తి మనమే. అయితే విశ్వంలో ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, మనలో ఎనర్జీ చిన్న తక్కువ ఉంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఓకే, ఇప్పుడు సెల్ ఫోన్ మాత్రం ఒకటే, అంటే ఈ ఎనర్జీ పాయింట్ అందరికీ ఒకటే. కానీ పిన్ కావాలి, ఇందాకొచ్చి ఈ పిన్ కావాలన్నావు కదా, నేను మొన్న కారులో పోతే 3 పిన్లు ఉన్నాయి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి పెద్దది. అట్లా కొంతమంది సిక్కులు ఉంటారు, కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు. ఎన్నో రకాలైన వేదాలు, మంత్రాలు, ఉపనిషత్తులు, నమ్మకాలు, విశ్వాసాలు ఎన్నో ఉంటాయి. సెల్ ఫోన్ మాత్రం ఒకటేగా. అట్లా చిప్పులు వేరే, కానీ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ఒకటే. అలా విశ్వం మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఒకటే. మనం వేరైనా, పిన్నులు వేరైనా, సెల్ ఫోన్లో ఉండే చిప్పు లాగా మన చిప్పు ఒక్కటే. అదే విశ్వ నియమం. బా, అసలు ఒక్క మాటలో తేల్చేశారు చాలు. నిజంగా చాలా బాగా తెలియజేశారు. అంటే తెలియని వాళ్ళకు కూడా నిజమే, ఇది కదా యూనివర్స్ తో కనెక్ట్ అయితే ప్రతిదీ పాసిబుల్. ఎందుకంటే నీదే ఒక యూనివర్స్, నీ బాడీ ఒక యూనివర్స్. చాలా బాగా తెలియజేశారమ్మా. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఒక సుదీర్ఘ చర్చ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది, యూనివర్స్ తో ఖచ్చితంగా మనం కనెక్ట్ అయ్యి తీరాల్సిందే, ఎందుకంటే మనం అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. చాలా చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.